హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ వ్లాగ్స్. సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి అంగవైకల్యం అస్సలే అడ్డు కాదని నిరూపించిన ఒక ఇన్స్పిరేషనల్ ఉమెన్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆవిడే బాలలత మేడం గారు. బాలలత మేడం పరిచయం అక్కర్లేని పేరు. బాలలత మేడం గారి పేరు వినగానే మనకు మొదట గుర్తుకొచ్చేది సివిల్ సర్వీసెస్. బాలలత మేడం గారు 2 సార్లు ఆల్ ఇండియా ర్యాంక్ను సాధించారు. 2006లో 399వ ర్యాంక్ని, 2016లో 167వ ర్యాంక్ను సాధించారు. బాలలత మేడం గారి ఫాదర్ ఒక జర్నలిస్ట్. బాలలత మేడం గారి ఫాదర్, మదర్ అండ్ సిస్టర్ ఆమెకి ఎప్పుడూ సపోర్టివ్గా ఉండేవారు. బాలలత మేడం గారికి చిన్నతనంలోనే పోలియో రావడంతో ఆమె తన చదువును ప్రైవేట్లోనే పూర్తి చేశారు. డిగ్రీ ఉస్మానియా ప్రొఫెసర్ రామిరెడ్డి డిస్టెన్స్లో పూర్తి చేసి BA పట్టాను పొందారు. డిగ్రీ తర్వాత LLB, LLM లాంటి కోర్సులను కూడా పూర్తి చేశారు బాలలత మేడం గారు. బాలలత మేడం గారికి న్యూస్ పేపర్ చదవడం అంటే చాలా ఇష్టం ఉండేది. బాలలత మేడం గారు తన 2006లో వచ్చిన సివిల్ సర్వీస్ ర్యాంకుతో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అప్పుడు చాలామంది సివిల్ సర్వీస్లకి ప్రిపేర్ అయ్యేవారు. మేడం దగ్గరికి వచ్చి సలహాలు తీసుకునేవారు. దానితో మేడం చేస్తున్న జాబ్ను మానేసి సివిల్ సర్వీసెస్లకు ప్రిపేర్ అయ్యే వారికి కోచింగ్లు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. బాలలత మేడం గారి మెయిన్ ఇంటెన్షన్ కొన్ని వేల మంది సివిల్ సర్వెంట్లని తయారు చేయడమే. కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండదని బాలలత మేడం గారు బలంగా నమ్ముతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.